గుజరాత్ జైన్స్ వర్సెస్ తమిళ్ తలవాస్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. ఈ రెండు టీమ్స్ కూడా నిన్ననే మ్యాచెస్ ఆడిల్లు. సో ఈ రోజు నుంచి త్రిపుల్ పంగా స్టార్ట్ అవుతుంది. రోజుకి 3 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి అన్ని టీమ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే ఉంటాయి. గుజరాత్ జైన్స్ చూసుకుంటే పట్నా పైరట్స్ మీద విన్ అయ్యి మ్యాచ్ లోకి వస్తుంటే, తమిళ్ తలవాస్ అయితే నిన్న యూపీ ఓజర్స్ తో క్లోజ్ మ్యాచ్ లో 1 పాయింట్ మార్జిన్ తో అయితే లాస్ అయ్యాలని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ రెండు టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు టాప్ 8 రేస్ లో ఉండడానికి. గుజరాత్ జైన్స్ చూసుకుంటే 10th ప్లేస్ లో ఉన్నారు పాయింట్స్ టేబుల్ లో. మరోవైపు తమిళ తలవాస్ 7th ప్లేస్ లో ఉన్నప్పటికీ కన్సిస్టెన్సీగా టాప్ 8 లో ఉండాలంటే కంటిన్యూస్ గా మ్యాచెస్ అయితే విన్ కావాలి. గుజరాత్ జైన్స్ చూసుకుంటే వాళ్ళ మెయిన్ డిఫెండర్ శార్దుల్ అయితే సూపర్ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. కెప్టెన్సీ తన దగ్గర నుంచి తీసేసుకున్న తర్వాత పట్నా మ్యాచ్ లో కూడా 4 టాకిల్ పాయింట్స్, 4 రైడ్ పాయింట్స్, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో టోటల్ గా 8 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక గుజరాత్ జైన్స్ కి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళ రైడర్స్ అని చెప్పొచ్చు. ఒక మ్యాచ్ లో ఒకరు పర్ఫార్మ్ చేస్తే మరో మ్యాచ్ లో పర్ఫార్మ్ చేస్తలేదు. సో కన్సిస్టెన్సీ లేని రైడర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో రాకేష్ కెప్టెన్ ఉన్నప్పటికీ అతను కేవలం 4 రైడ్ పాయింట్స్ మాత్రమే వేసిండు. అతన్ని సబ్స్టిట్యూషన్ లో అయితే బయటకు పంపించేసిండు. హిమాన్షుని సబ్స్టిట్యూషన్ లో లోపలికి తీసుకొస్తే అతను అయితే సూపర్ టైం చేసిండు. సో చాలా అన్ప్రిడిక్టబుల్ రైడింగ్ యూనిట్ అని చెప్పొచ్చు వీళ్ళది. ఎప్పుడు ఎవరు పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళ టీమ్ కి కాదు, వాళ్ళ కోచ్ కూడా తెలియదు అని చెప్పొచ్చు. ఇక వాళ్ళ డిఫెన్స్ అయితే పర్లేదు, బాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు రైడింగ్ కన్నా. లాస్ట్ మ్యాచ్ లో లక్కీ శర్మ రైట్ కార్నర్ లో 3 టాకిల్ పాయింట్స్ చేస్తే, కవర్స్ లో నితిన్ పన్వర్ అయితే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చి ఐ5 అయితే చేసిండు. ఇక మరోవైపు తమిళ తలవాస్ గురించి చూసుకుంటే వాళ్ళ రైడింగ్ లో అర్జున్ దేశ్వాల్ మాత్రమే పర్ఫార్మ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో అతను కూడా సూపర్ టెన్ చేయలేక కేవలం 7 రైడ్ పాయింట్స్ మాత్రమే వేసిండు కాబట్టి ఆ మ్యాచ్ అయితే చాలా క్లోజ్ మార్జిన్ తో లాస్ అయ్యాలని చెప్పొచ్చు. సపోర్టింగ్ రైడర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేస్తలే. కానీ ఇక్కడ తమిళ తలవాస్ కి హ్యాపీ న్యూస్ ఏంటిదంటే వాళ్ళ మెయిన్ రైట్ కార్నర్ డిఫెండర్ సాగర్ రాత్ అయితే బ్యాక్ వచ్చిండు, వస్తూనే హై5 కూడా చేసిండు. సో రైట్ కార్నర్ లో చాలా ప్రాబ్లం అవుతుంది ఈ సీజన్ లో వాళ్ళకి. సాగర్ రావడంతో ప్రాబ్లం అయితే పోయిందని చెప్పొచ్చు. లెఫ్ట్ కార్నర్ లో ఎలా నితీష్ కుమార్ అయితే ఆరెంజ్ అంబైర్ తో టాప్ డిఫెండర్ గా ఉన్నాడు కాబట్టి మంచి డిఫెన్సివ్ కార్నర్స్ అయితే సెట్ అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళ కవర్స్ లో కూడా రోనక్ కన్సిస్టెన్సీగా పర్ఫార్మ్ చేస్తున్నాడు, ఆశీష్ కూడా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళ డిఫెన్సివ్ యూనిట్ తో అర్జున్ దేశ్వాల్ సూపర్ 10 చేస్తే మ్యాచెస్ విన్ అవ్వడానికి ఆస్కారం అవుతుంది. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.